హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ 3 వర్సిటీల్లో నియామకాలకు ప్రత్యేక విధానం ప్రభుత్వ యోచన అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈనాడులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం ఆయా వర్సిటీల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య వర్సిటీల్లో పోస్టులు లేకపోవడంతో ఉప కులపతులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. త్వరలో పోస్టులను భర్తీ చేస్తామని వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వ్యవసాయ వర్సిటీలో 380 పోస్టులు, ఉద్యాన వర్సిటీల్లో 66 పోస్టులు, పశు వైద్య వర్సిటీలో 60 పోస్టుల చొప్పున మొత్తం 506 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీసీలు నివేదించారు. కాగా నియామక విధానం గురించి 3 విశ్వవిద్యాలయాలు ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కామన్ అగ్రికల్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్యాట్ టెస్ట్ను రాత పరీక్ష రూపంలో నిర్వహించాలని అందులో పేర్కొంది. విద్యార్హతలు, బోధన అనుభవం, కమ్యూనికేషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ప్రతిభ ఆధారంగా మిగిలినటువంటి 50% మార్కులను కేటాయించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం యూజీసీ ఐకార్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడం లేదు. తాజా నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైనటువంటి వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని విశ్వవిద్యాలయం భావించినట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 3 వర్సిటీలు కలిపి 506 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నట్లు డీటెయిల్స్లో అయితే తెలపడం జరిగింది. త్వరలో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే మనకి తెలంగాణలోని ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో జైళ్ల శాఖలో మనకి తెలంగాణ కేంద్ర కారాగారాల్లో పనిచేయడానికి సంబంధించి చెంచల్గూడ, చర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్లోని ఉన్నటువంటి ఈ డీ అడిక్షన్ సెంటర్లో పనిచేయడానికి తాత్కాలిక నియామకాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి నేను నిన్న నైట్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. మే 13వ తేదీలోగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 10వ తరగతి అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి వారు, అలాగే బీకామ్, ఎంకామ్ చేసినటువంటి వారు, నర్సింగ్ చేసినటువంటి వారు, అలాగే పీజీలో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేదండి. సో మీరు పోస్ట్ ద్వారాగా కానీ లేదా ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి CV అండ్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 20,000 రూపాయల వరకు శాలరీ అయితే 10వ తరగతి పోస్టులకి సంబంధించిన ఈ వార్డ్ బాయ్ అనేటువంటి పోస్టులకి ఆఫర్ చేస్తున్నారు. సో 20,000 నుంచి మీకు 30,000 రూపాయల వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ PDFని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మే 13th లోపు ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తం 28 మండలాల్లో భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయబోతున్నట్లు మనకి మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే సోమవారం నుంచి ఈ నెల 20 వరకు
జిల్లాకు ఒక మండలం చొప్పున 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ భూభారతి చట్టాన్ని ఈ విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 28 మండలాల్లో స్టార్ట్ చేయబోతున్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టీశాట్. నేటి నుంచి టెట్పై టీశాట్ స్పెషల్ లైవ్ క్లాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. నిపుణ ఛానల్లో ప్రసారం CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్లో టెట్ నిర్వహించనుండగా అభ్యర్థుల కోసం టీశాట్లో నేడు పరీక్షపై అవగాహన కల్పించేందుకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు నిపుణ ఛానల్లో ప్రసారమయ్యేటువంటి ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి 4 ఎక్స్పర్ట్స్ పాల్గొంటారని వివరించారు. పరీక్షలో ఎదురయ్యేటువంటి సమస్యలు, సమయపాలన, ఎగ్జామ్ రాసే విధానం తదితర జాగ్రత్తలు వివరిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చారు, మీకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఈ నెల 15వ తేదీన ఎప్సెట్ ఫలితాలు విడుదల చేస్తున్నారండి. అదే గతంలో ఎంసెట్ అని పిలిచేవాళ్ళం కదా. సో ఈఏపీ సెట్ ఎప్సెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి కీ నిన్న విడుదల చేశారు. రేపు ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల కోసం కీని విడుదల చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 94% మంది విద్యార్థులు హాజరైనట్లుగా తెలిపారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారు పరీక్షలు అయితే రాయడం జరిగింది. 13,137 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇక్కడైతే డీటెయిల్స్లో తెలిపారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.